చూడాలి సరే డ్రైవ్ ఎలా ఉంటుందో. ఇది శ్వేత కపిల, స్వర్ణ కపిల, స్వర్ణ కపిల అంటారు, కామ కపిల. ఇదే అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న టెంపుల్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద వ్లాగర్ అండ్ ఏ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మోటో వ్లాగింగ్ కాదు, కార్లో వెళ్తున్నాం అండ్ టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ వచ్చేసి అందరికీ తెలిసిందే, అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి అమ్మవారి. కానీ ఆ అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ ఒకటే దగ్గర ఉంటే అండ్ మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అండ్ అందరికీ తెలిసిన విషయమే, రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది, వర్షాలు కూడా పడుతున్నాయి. చూడాలి డ్రైవింగ్, చూడాలి సరే డ్రైవ్ ఎలా ఉంటుందో. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం. టెంపుల్ అక్కడ ఉంది. ఫస్ట్ మనం గోశాల చూద్దాం. గోశాలలో ఆవుల పేర్లు కొన్ని మనకు కథని చెప్పాడు, చూసారుగా. దీంట్లో ఏం పొడి వేసారు దీంట్లో? ఆనంద నిలయంలో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. దాని ఎదురుగా పిరమిడ్ ఆకారంలో గోశాల. ఇది శ్వేత కపిల, కామధేను అంటారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, కపిలలో కన్రెప్పల్ వైట్, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, తల, గిట్టలు, తోక అంతా మొత్తం వైట్ ఉంటుంది. కామధేను అంటే అందరికి తెలిసిందే, దేవతల అంశ, దేవతల వద్ద ఉంటుంది. పుట్టి గోమాత పూజించుకుంటే కోరిన కోరికలు, ఆరోగ్యం నెరవేరుతున్నాయి. ఇంకొకటి కోట్లలో ఒకటిగా ఉండే స్వర్ణ కపిల, స్వర్ణ కపిల అంటారు. కన్రెప్పలు, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, చాలా గిట్టలు, మొత్తం గోల్డ్ కలర్. గోల్డ్ అండ్ బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ ఉంటాయి. ఇది స్వర్ణ అంటే సంపదలు ఇస్తుంది, అష్టైశ్వర్యాలు. ఇది కూడా చాలా రేర్ ఉంటుంది. దీన్ని కూడా పోట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి శ్యామ కపిల, బ్లాక్ మొత్తం బ్లాక్. కన్ను రెప్పలు, మూతి, నాలుక, చెవుల వెంట్రుకల, కొమ్ములు, బాడీ, తల, గిట్టలు, తోక
అంతా బ్లాక్ ఉంటుంది. దీని శ్యామ అంటే పితృ దోషాలు, తాతలకు తిథులు పెట్టకపోతే ఆ దోషాలు అరిష్టాలు ఏమన్నా ఉంటాయి అవి పూజించుకుంటే చాలా శ్రేష్టం. ఈ మూడు కలిసింది ఇదే ఇక్కడనే అని అంట. ఇక్కడ మూడు ఒకటే దగ్గర కలిసి ఉండడం చాలా చాలా విశిష్టత. బెంగళూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి పూజ చేసుకుంటున్నారు, పూజిస్తుంటారు. అలానే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు లాస్ట్ మంత్ ఇక్కడ సిద్దిపేట దగ్గర నర్మేట అనే విలేజ్ ఉంది, అక్కడ ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంటే ఈ మూడు ఆవులను పిలిపించారా పూజ చేసుకున్నాడు. అంటే అంత ప్రాముఖ్యత గల ఆవులు ఎక్కడ కూడా లేవు. ఇక్కడ నెయ్యి అమ్ముతారు, పాలు అమ్ముతున్నారు. కాబట్టి ఇంకొకటి పిరమిడ్ ఆకారం ఉంది. పిరమిడ్ అంటే మెడిటేషన్ చేసుకుంటారు జనరల్గా, కానీ ఎక్కువ ఎనర్జీ వస్తుంది. బయట 3 గంటలు ధ్యానం చేస్తే పిరమిడ్ కింద గంట చేసినా అంత ఎనర్జీ తీసుకుంటుంది. ఆవుల కోసమే ప్రత్యేకంగా పిరమిడ్ కూడా కట్టించడం జరిగింది. ఈ రెండు కలిసిన విశిష్టత. యాక్చువల్గా గుడ్ల కాడ గోశాల ఉండడం అనేది ప్రత్యేకత. అది ఇక్కడ ఉండేది. ఇంకా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి, ఆనంద నిలయం. అందులో ఈ 3 ఆవులు కలిసి ఉండటం ఈ ప్రత్యేకత. ఇందకిటే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న టెంపుల్ ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న టెంపుల్. వెళ్తాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందాక మనకు పర్సన్ చెప్పాడు కదా, ఇదే చెప్పిన పేర్లు: ఆనంద గోకులశాల, స్వర్ణ కపిల, శ్వేత కపిల, శ్యామ కపిల. ఈ టెంపుల్ ఎంట్రన్స్. అండ్ చక్కచక్క లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ గోపురాలు కనబడుతూ ఉంటాయి. అండ్ అందరికీ తెలిసిన విషయమే కదా, అష్టాదశ శక్తి పీఠాలంటే 18 అమ్మవార్లు ఉంటారు. అండ్ అమ్మవార్లు నేనేం చెప్తున్నాను, ఫస్ట్ దేవుళ్ళని చూపించే ముందు ఫస్ట్ ఆది దేవుడు గణపతి, లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి. అండ్ అష్టాదశ శక్తి పీఠాలు ఫస్ట్ శ్రీ శాంకరీదేవి, ట్రింకోమలి, శ్రీలంక. అండ్ ఫస్ట్ అంటే మొదటి శక్తిపీఠం అక్కడే. అండ్ సెకండ్ ఈస్ కామాక్షి దేవి, కాంచీపురం, తమిళనాడు. కామాక్షి దేవి అమ్మవారు, కాంచీపురం. అండ్ థర్డ్ వచ్చేసి శంకరదేవి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అండ్ ఇప్పుడు థర్డ్ శ్రీ శృంఖలాదేవి, పశ్చిమ బెంగాల్, ప్రద్యుమ్న. శ్రీ శృంఖలాదేవి, పశ్చిమ బెంగాల్. అండ్ ఫోర్త్ శ్రీ చాముండేశ్వరి దేవి, మైసూర్, కర్ణాటక. ఉగ్రరూపం ఉంటారు అమ్మవారు. చాముండేశ్వరి దేవి, మైసూర్, కర్ణాటక. అండ్ ఫిఫ్త్ జోగులాంబ దేవి, అందరికీ ఐడియా ఉంది కదా, అలంపూర్. శ్రీ జోగులాంబ దేవి, అలంపూర్, తెలంగాణ. అండ్ నెక్స్ట్ శ్రీ భ్రమరాంబికా దేవి. ఇది చాలామందికి ఐడియా ఉంటుంది, ఇక్కడ శ్రీశైలం. శ్రీ బ్రహ్మరాంబికాదేవి తెలుసు కదా అందరికీ, శ్రీశైలం, మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబదేవి. అండ్ సెవెంత్ ఈస్
కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మీదేవి కొల్లాపూర్. కొల్హాపూర్ మహారాష్ట్ర, కొల్హాపూర్. అండ్ ఎయిత్ వన్ ఈజ్ ఏకవీరాదేవి మహోర్ మహారాష్ట్ర. ఏకవీరాదేవి మహారాష్ట్ర మహోర్. అండ్ శ్రీ మహాంకాళి అమ్మవారు మధ్యప్రదేశ్ ఉజ్జయిన్. అమ్మవారు చాలా గౌరవంగా ఉంటారు. మహంకాళి అమ్మవారు ఉజ్జయిన్. అంటే మహాకాల్ అంటే భైరవ స్వామి వస్తాడు, మహంకాళి అమ్మవారు అని అంటే అమ్మవారు వస్తారు. మహంకాల్ అంటే వీరభద్ర స్వామి వస్తాడు. అండ్ 10th వన్ ఈజ్ పురోహతికా దేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. పురోహతికాదేవి, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్. అండ్ 11th ఈజ్ శ్రీ గిరిజాదేవి, జాజ్పూర్, ఒరిస్సా. గిరిజాదేవి ఒరిస్సా, జాజ్పూర్. అండ్ శ్రీ మాణిక్యాంబాదేవి, ద్రాక్షారామం. అమ్మవారు శ్రీ మాణిక్యాంబాదేవి, ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్, ఏపీ. అండ్ శ్రీ కామరూపి దేవి, గౌహతి, అస్సాం. శ్రీ కామరూపి దేవి, గౌహతి, అస్సాం. వెరీ లాంగ్, చాలా దూరం. అండ్ శ్రీ మాధవేశ్వరి దేవి, ప్రయాగ్, యూపీ, ఉత్తరప్రదేశ్. శ్రీ మాధవేశ్వరి దేవి, ప్రయాగ్, ఉత్తరప్రదేశ్. అండ్ 15వ అమ్మవారు శ్రీ వైష్ణవీదేవి, జ్వాలాక్షేత్రం, కాగ్రా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ. శ్రీ వైష్ణవీదేవి, జ్వాలాక్షేత్రం, కాగ్రా, హిమాచల్ ప్రదేశ్ అంటే అదే జమ్మూ కాశ్మీర్ అటే వస్తుంది అమ్మవారు. మంగళగౌరీదేవి, గయా, బీహార్. మంగళగౌరీదేవి. అండ్ 17 విశాలాక్షి, తెలుసుగా, కాశీ విశాలాక్షి అంటారు అందరూ. విశాలాక్షి అమ్మవారు కాశీ, ఉత్తరప్రదేశ్. కాశీ విశ్వనాథుడు అండ్ కాశీ విశాలాక్షి అంటారు అందరూ. అండ్ 18 సరస్వతి అమ్మవారు. శ్రీనగర్ అండ్ కాశ్మీర్. మనం లాస్ట్ టైం చేసాం కదా, లాస్ట్ టైం వ్లాగ్ చేశాను కదా, బాసరా. అండ్ వీళ్ళందరినీ ఒకటే దగ్గర చూడడం అనేది ప్రత్యేకత. అండ్ ఇవన్నీ అష్టాదశ శక్తి పీఠాలు కదా. అండ్ ఇక్కడ ఒకవేళ ఎవరైనా హోమం జరిపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 18 అమ్మవార్లు అందరు ఇక్కడే ఉన్నారు. ఒకసారి హోమం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అనేది అది మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ ఫైనల్లీ ఓం నమ శివాయ, శివుని టెంపుల్. సో మార్నింగ్ నుంచి ఇక్కడే అయింది మొత్తం. అంటే మార్నింగ్ గణపతి అభిషేకం, శివాభిషేకం అండ్ చండీ హోమం కూడా జరిగింది. చాలా
పీస్ఫుల్గా జరిగిపోయింది. అయిపోయేసరికి ఈ టైం అండ్ సాయంత్రం కూడా ఒక 7 o'clockకి నందీశ్వరుడిది కూడా అభిషేకం ఉంది, అది కూడా అయిపోయింది. అండ్ దిస్ టైమ్ టు ర్యాప్ అప్. ఇవాళకైతే ఇంతే, అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టాటా, బై బాయ్.